హాయ్ తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు ఒక కొత్త జాబ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. మనకు విద్యాశాఖలో గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకైతే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకు శాలరీ మినిమం 50,000 వరకు ఉంటుంది. మనం కేవలం ఇంటర్ చదివితే చాలు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ గాయ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన గవర్నమెంట్ సంస్థలో టెక్నీషియన్ అండ్ సీనియర్ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలకైతే భర్తీ చేస్తున్నారు. ఈ అప్లికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 50,000 వరకు శాలరీ వస్తుంది. ఈ జాబ్కి అప్లై చేసుకోనికి అఫీషియల్ వెబ్సైట్ www.nitt.education.loకి వెళ్ళి అయితే ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు నోటిఫికేషన్ 25th February 2026న విడుదలైంది. అలాగే మనం అప్లై కూడా 25th February 2026కి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 25th March 2026 వరకు అయితే ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్లో మనం అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ అయితే ఆఫ్లైన్లో వాళ్ళు పంపించిన అడ్రస్కి అయితే మనం సెండ్ చేయాల్సి వస్తుంది. గాయస్, మనం ఈ జాబ్ని చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇందులో ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. ఇందులో మనం సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ముందుగా అయితే మనకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మెయిన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక మనం క్వాలిఫై అయినట్టయితే డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాకైతే మనకు జాబ్ వస్తుంది గాయస్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో కాపీస్ అండ్ మనకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ హార్డ్ కాపీ అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ 31st March 2026 వరకు ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10+2 12th సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు 60% మార్క్స్ ఉండాలి. ఆర్ 12th 50% మార్క్స్తో ఐటీఐ చేసిన వాళ్ళు 1 year డ్యూరేషన్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఆర్ 10th 60% మార్క్స్ ఉండి ఐటీఐ 2 years చేసిన వాళ్ళు ఉండాలి. ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీర్ 3 years చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అర్హులు. ఇందులో మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యూఆర్ వాళ్ళకి 10 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఓబీసీ వాళ్ళకైతే 13 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంటుంది. మళ్ళీ మనం ఒకవేళ సెలెక్ట్ అయితే 500 రూపీస్ రీఫండ్ ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి అయితే 500 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీ. టెక్నీషియన్ అండ్ సీనియర్ టెక్నీషియన్ పోస్టుల్లో డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ సపోర్ట్ గ్రూప్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీర్, సెంట్రల్ వర్క్షాప్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, కెమిస్ట్రీ, ఈ స్టేట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. సీనియర్ టెక్నీషియన్లో చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్, కంప్యూటర్ సపోర్ట్ గ్రూప్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీర్. థ్యాంక్ యూ గాయస్. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ గాయస్ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.